హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్లో సూపర్ యమ్మీ రెసిపీ చేశానండి. ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఎక్కువ ఉంటే ఇష్టపడని వాళ్ళకి, డ్రైగా ఇలా ఉంటే టేస్టీగా నచ్చేస్తుంది. వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఈ వేలో మీరు చేసి పెడితే కర్డ్ కూడా వేయకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయకుండా చేసిన రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1.5 kg చికెన్ ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి. 2-3 సార్లు ఉప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకోండి, నేను వేసింది తక్కువ అయింది. సో 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సగం స్పూన్ వేసేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న చికెన్ని కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాము. క్యాప్ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఇందుకోసం రెగ్యులర్ వాడే రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర అందుబాటులో లేకపోతే. 2.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మనం రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2.5. వెయిట్లో చెప్పాలంటే 1 kg దాకా ఉంటాయండి. 1.5 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ పర్ఫెక్ట్. ఒకవేళ మీకు రైస్ ఎక్కువ కావాలన్నా వేసుకొని సోక్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేద్దాము బిర్యానీలోకి, జస్ట్ సైడ్ డిష్ లాగా అంతే. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే బాయిల్ చేసుకోండి. ఈ హోల్ గరం మసాలాను కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుందాము. గసగసాలు, జాపత్రి, ఇలాచి, స్టార్ ఎనీసా, దాల్చిని, బడి ఇలాచి ఇవన్నీ వేసేసానండి. లవంగాలు అన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు మీరు లవంగాలు ఇవన్నీ 15 దాకా లవంగాలు, 3 దాల్చిని చూసారు కదా, ఆ క్వాంటిటీలో తీసేసుకోండి. 2 స్పూన్స్ దాకా చికెన్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ఇవి స్పైసెస్ వేసాం కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది చికెన్కి. రిమైనింగ్ పౌడర్ అయితే రైస్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి వెడల్పాటి ప్యాన్ తీసేసుకోండి, సరిపోతుంది. కడాయి గుంతగా ఉండేది కాకుండా ఇలా వెడల్పాటిది, నాన్ స్టిక్ అయితే బాగుంటుంది. లేదంటే అడుగు మందపాటి గిన్నె తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఈ టీ గ్లాస్ ఉంది కదండి, దాంతో 1 గ్లాస్ దాకా ఆయిల్ని అయితే వేసాను నేను. ఇప్పుడు మనము ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ మ్యారినేట్ చేసాం కదా ఈ చికెన్ పీసెస్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా అందుకనే పెద్ద సైజు ఉంటే బాగుంటాయని చెప్పాను. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి. 1.5 kg కాబట్టి నాకు 2 times అయితే వస్తుంది ఈ కడాయిలో. చూడండి, 5 minutes తర్వాత ఇలా ఫ్లిప్ చేసేయాలండి చికెన్ని. ఇలా స్పూన్ హెల్ప్ తీసేసుకొని ఒక్కొక్క ముక్కని ఇలా రివర్స్ చేసి ఇలా ఉడికించుకోవాలి. మోస్ట్లీ టైం పడుతుందండి, లైక్ 10 minutes అలా పడుతుంది తప్పకుండా. మీరు అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో క్యాప్ క్లోజ్ చేయండి, కొంచెం సాఫ్ట్ అవుతుంది పీసు. నెక్స్ట్ కూడా మిగతా పీసెస్ కూడా నేను వేసేస్తున్నాను. చూడండి, ఈ రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. 10 to 12 minutes అయితే టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. రిమైనింగ్ ఉన్న పీసెస్ని కూడా వేసేసుకొని అలాగే ఫ్రై చేసుకుందాం. అంతలోపు 2 onions చికెన్కి, అలాగే 2 onions రైస్కి కట్ చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. కలపకూడదండి స్పూన్తో అయితే, జస్ట్ ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి 5 minutesకి ఒకసారి తిప్పాలి. తర్వాత ఫ్రై అయ్యాక 2 minutesకి ఒకసారి తిప్పుతూ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని కొంచెం తీసుకున్నానండి రైస్లోకి వేయడానికి. నేను షిఫ్ట్ చేసేసాను చికెన్ కోసం. మళ్ళీ చేసుకుందాం చికెన్ అయితే. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాం కదా, గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక 8 tablespoon ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసేసుకోవాలి. 2 onions చాప్ చేసాం కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయిన వెంటనే మనం ముందుగా తీసిపెట్టిన పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, అది వేసుకోవాలి. అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కలపండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది, కానీ అరోమా అంత బాగోదండి. ఇప్పుడు 2.5 గ్లాస్ రైస్కి మనం 4.5 గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకోవాలి. 1/2 గ్లాస్ తగ్గించానంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు.
సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఒక గ్లాస్‌కి ఒక స్పూన్ ఉప్పు అయితే వేశాను. మీరు టేస్ట్ చేయొచ్చండి. సాల్ట్ వేసేసిన తర్వాత ఆ వాటర్‌ని టేస్ట్ చేయండి. మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్టీగా అనిపిస్తే కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఆ క్వాంటిటీ రైస్‌కి ఉప్పు. చూడండి సోక్ చేసిన రైస్ కూడా వేసేసాను వాటర్ బాగా తెరిలిన తర్వాత. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఎక్కువగా కలపకండి. జస్ట్ స్పూన్‌తో ఈవెన్‌గా జస్ట్ ఒక్కసారి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ బర్నర్ పైన షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి ఈ రైస్‌ని. ఇప్పుడు మనం చికెన్ బాయిల్ చేసాం కదండీ! ఇందులో ఫ్రై చేసాం కదా! అదే కడాయి తీసేసుకొని అదే ఆయిల్‌లోకి 2 చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ మనం బర్నర్ పైన పెట్టాం కదా రైస్, అది ఇలా బాయిల్ అవుతుంది. హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసేసుకోవాలండి, సరిపోతుంది హాఫ్ అయితే. మనం క్యాప్ క్లోజ్ చేయకూడదు రైస్ మీద. ఇప్పుడేమో ఇందులో ఆనియన్ సాఫ్ట్ అయిపోయింది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూను, అలాగే ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేయాలండి, హాఫ్ టీ స్పూన్, ఎక్కువేం అవసరం లేదు. అలాగే సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వద్దు, మనం మసాలా వేసాక సిమ్లో పెట్టేసుకోవాలండి, లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నింటినీ ఇందులోకి వేసేసుకొని ముక్కకు పట్టేలా బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్ మసాలా అంతా బాగా ముక్కకు పట్టాలన్నమాట. అలా బాగా కలిపేసేసుకోవాలి. అందుకే సిమ్లో పెట్టేసామంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది, టైం ఉంటుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ చూస్తున్నారా, ఇలా బాయిల్ అయిపోయింది. వాటర్ మనకు కనిపించట్లేదు, బట్ డీప్లో అయితే వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో క్యాప్ క్లోజ్ చేసేయచ్చు. క్యాప్ క్లోజ్ చేసిన 5 మినిట్స్కే మనకి రైస్ అయితే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా క్యాప్ ఓపెన్ చేసేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశానండి. బాగా చికెన్ అయితే కుక్ అయింది అందులోనే, ఆనియన్స్లో. ఇప్పుడు 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసేసుకోండి. కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి మీకు నచ్చితే. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి 1 స్పూన్ వేసాను. మోస్ట్లీ 1.5 స్పూన్ అయితే వేసుకోండి. రైస్లో కూడా మనం ఫస్ట్ మసాలా వేసాం కదా, అప్పుడు కూడా ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని తర్వాత మనము రైస్లోకి ఎసరు వేసుకుంటే అది కూడా బాగుంటుంది. నేనైతే కారం వేయలేదు రైస్లోకి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, క్రష్ చేసిన వెల్లుల్లి అండి, దంచుకోవాలి. వెల్లుల్లి 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చిని 2 చీలికలు చేశానండి అది, అలాగే కరివేపాకు, కొత్తిమీర, వీటన్నింటినీ వేసేసుకొని ఇంకొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్లో తక్కువ వేసాం కాబట్టి మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే హాఫ్ లెమన్ని ఇలా పిండేసుకోవాలండి. చూడండి నేను స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టాను. ఇలా బాగా కలిపేసుకోవాలి ముక్కకు పట్టేలాగా. ఇప్పుడు లెమన్ కూడా మనం వేసాం కాబట్టి ఇలా బాగా కలిపేసేసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత రైస్ చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇంకా. చూడండి రైస్ కూడా చాలా పలుకులు పలుకులు వచ్చింది. కొంచెం పాత బియ్యం అయితే ఇలా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అటువైపు రైస్ అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఇటు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, చికెన్ బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇది కూడా 5 మినిట్స్ ఆగి ఒక పెద్ద గిన్నె లాంటిది తీసేసుకొని, వెడల్పాటి గిన్నె లాంటిది తీసేసుకొని అందులోకి మొత్తం రైస్ని అంతా షిఫ్ట్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే అదే గిన్నెలోనే పైన చికెన్ వేసేసుకోవచ్చు. ఇలా అయితే సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి, అందుకనే నేను ఇలా చేస్తున్నాను. పెద్ద గిన్నెలోకి ఇలా వేసేసుకొని చికెన్ అంతా వేసేసుకొని పైన జస్ట్ కొత్తిమీర లైట్గా వేసుకొని గీలో వేపేసుకున్న కాజు అలాగే బాదం వేసానండి. లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన గార్నిష్ చూడడానికి బాగుంటేనే కదా బాగా తినాలనిపిస్తుంది. అలాగే ఎగ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.